ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. అపాయింట్ అండ్ మీన్ ఇక్కడ ఒక ప్లేస్మెంట్ రావాలంటే యూ హ్యావ్ టు రియల్లీ ఫైట్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ లైక్ ఐఐటి అండ్ చాలా కెపాసిటీ ఉండాలి. అండ్ దట్ ఇన్ అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. ఈచ్ స్టేట్ హ్యాస్ గాట్ ఓన్లీ 2 or 3 seats. I think 2 seats or 1 seat, something like that. And entire India is being mini India. And people can interact with each other, different languages, different cultures, but they all think as one unit as Bharat. I think నాకు అది బాగా నచ్చుతుంది ఎన్ఎస్డీలో. నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంతకాలం ఉన్నారు ఇక్కడ. సో ఆయన నాకు చెప్తా ఉండాలి ఎన్ఎస్డీ గురించి. సో నాకు ఆ ప్యాషన్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. నేను నేర్చుకున్న ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ తనకి వస్తాను. కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు నాటకాలు ఇవన్నీ చదవటం. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ కోసం ఇంతకుముందు కూడా గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది. నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాను. అంటే మనకి తెలుగు సినిమా బికమ్ గ్లోబల్ ఫినామినన్. అలాగంటే నేనేం నమ్ముతున్నానంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్. అంటే సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే వైలెన్స్, ఆటపాట లేకపోతే వైలెన్స్ పెరిగిపోతుంది మనుషులకి. ఏం అంటే ఆటపాట ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ టర్మాయిల్, ఇన్నర్ క్రైసిస్. ఇది ఆర్ట్ అనేది ఎప్పుడు దీన్ని బయటికి తీసుకొస్తుంది. కానీ మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా అయిపోయింది తెలుగు సినిమా. దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి, కేబిలిటీస్ పెరగాలంటే ఇప్పుడు చూడండి ఎన్ఎస్డీ ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఏబుల్ టు పిక్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ ఐ ఫీల్ తెలంగాణ నలుమూలల నుంచి డబ్బు అంటే 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్థికమైన ఉన్నతమైన స్థితిగతుల నుంచి వచ్చిన వారు కాదు ఇప్పుడంతా. అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి. దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పాను. సార్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్ అఫీషియల్లీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ అంటే టాలెంట్ని గ్రూమ్ చేయడానికి చాలా అవసరం దొరుకుతుంది అనేది నాకు దిస్ వాట్ వీ షుడ్ ఎక్స్ప్లోర్. సినిమాల గురించి సినిమా టైంలో మాట్లాడాలి. లాంగ్ ఉన్నాడు సార్. ప్రైమ్ మినిస్టర్ గురించి Yeah.